హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు క్యాప్సికమ్ తోటి ఒక చాలా అంటే చాలా మంచి రెసిపీని చూపిస్తానండి. ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మాక్సిమం 15 నిమిషాల్లోపే అయిపోతుంది. మనకి ఎలాంటి వెజిటబుల్స్ అవైలబుల్‌గా లేనప్పుడు ఉట్టి క్యాప్సికమ్‌తోనే చాలా సింపుల్‌గా చేసేసుకునే రెసిపీ అండి. ఇది పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బావుంటుంది ఈ రెసిపీ టేస్ట్. సో, ఇంక ఇవాళ అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన క్యాప్సికమ్ రెసిపీని మొదలుపెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది లైట్‌గా హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుందాం. అలాగే అందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక స్పూన్ ఆవాలు కూడా వేసుకుందామండి. ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అదే విధంగా మరొక్క గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని వీటన్నిటిని ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చిదనం పోయి ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి. అస్సలు ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి. టేస్ట్ అనేది పాడవుతుంది. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కలనైతే వేసేసుకుందాం. మేమైతే 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నామండి. వాటిని మీరు చూసే విధంగా ఇలా కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. అప్పుడే క్యాప్సికమ్ రెసిపీకి అది చక్కగా సెట్ అవుతుంది. ఇలా క్యాప్సికమ్ వేసేసుకున్న తర్వాత మంటని అదే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేస్తే ఈ క్యాప్సికమ్ అనేది చక్కగా మగ్గిపోతుందండి. ఇలా మీరు చూస్తున్న విధంగా ఒక 60% ఈ క్యాప్సికమ్ అనేది మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం అయితే వేసేసుకుందామండి. దీనికి 1 ½ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటే ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందామండి. అదే విధంగా దీంట్లోని మరొక్క స్పూన్ కారం కూడా వేసేసుకుంటే ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. కారం మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదండి. ఇది కమ్మగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. మరీ ఎక్కువ స్పైసీగా అయిపోయినా సరే ఆ కమ్మదనం అనేది పోతుంది. ఇప్పుడు ఈ ఉప్పు, పసుపు, కారం ఈ ముక్కలన్నిటికీ పట్టేలా చక్కగా కలిపేసుకుందామండి. మీరు చూస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక్క 5 నిమిషాలు అలా మగ్గనిస్తే ఈ ఉప్పు, పసుపు, కారం ముక్కలకి చక్కగా పట్టి ఇవి చూసారా? మీరు చూసే విధంగా ఇలా చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేజ్‌లో ఆల్మోస్ట్ 90% క్యాప్సికమ్ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 3 స్పూన్స్ శనగపిండి అయితే వేసేసుకుందాం. ఇదే ఇవాల్టి మన రెసిపీ. క్యాప్సికమ్ శనగపిండితో చేసిన ఫ్రై. ఇది చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా శనగపిండి వేసుకుంటున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ చేసేసుకుందామండి. శనగపిండి వేసుకొని చక్కగా ఒక నిమిషం సేపు కలిపేసుకుంటే ఇది ముక్కలన్నిటికీ పట్టి చూసారా? ఎంత తొందరగా కలిసిపోయిందో. ఇది చాలా ఈజీగా మొక్కల్లో కలిసిపోతుందండి. ఇలా శనగపిండి వేసి ఒక్క నిమిషం సేపు కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఎక్కువ సేపు అయితే దాన్ని ఇంకా ఫ్రై చేసుకోకండి. అంతే అండి. ఇవాల్టి మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. క్యాప్సికమ్ శనగపిండితో ఫ్రై. చూసారా? ఇది చాలా సింపుల్‌గా చేసేసుకునే రెసిపీ అండి. ఇది ఎలాంటి వెజిటబుల్స్ అవసరం లేకుండా ఉట్టి క్యాప్సికమ్‌తోనే ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే ఇది అంత ఎక్కువ స్పైసీగా ఉండదు. చాలా కమ్మగా ఉండే రెసిపీ అండి. సో, ఇవాల్టి ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఈ రెసిపీ నచ్చినట్టే. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఖచ్చితంగా అందరూ ఈ రెసిపీని ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇది వేడి వేడి అన్నంలోకే కాదు, చపాతీ లేదా పుల్కాలో నంచుకొని తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే రెసిపీ అండి. ఈ క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై. ఇది మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అలాగే మా ఛానల్‌లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.